సమ్మర్ వచ్చేసింది కదా, ఎక్కడ పట్టినా కూడా మామిడికాయలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ మామిడికాయలతోటి పులిహోర పేస్ట్ ఇలాగనే చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చిటికలో చేసేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ పేస్ట్ తయారు చేయడం కోసం ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 ఎండుమిరపకాయలు, ఒక 6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. మామిడికాయలను తీసుకొని పైన చెక్కు తీసేసి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన కల్లుప్పు, ఒక టీ స్పూను మెంతులు, పావు టీ స్పూను ఇంగువ, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ పేస్ట్ని అంతా కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అన్నం పలుగ్గా వండేసుకొని పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పులిహోర పేస్ట్ ఎంత అయితే సరిపోద్దో అంత వేసుకొని రుచి సరిపోని ఉప్పు కూడా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. మిగిలిన పులిహోర పేస్ట్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు నిల్వ ఉండిద్ది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్ది వేడైనాక 2 మిరపకాయలు, 1 టేబుల్ స్పూను తాలింపు గింజలు, ఒక అరకప్పు పల్లీలు, ఒక 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రైస్లో వేసుకొని బాగా కలిపేసామంటే మామిడికాయ పులిహోర రెడీ.